కవిత రాశాను. నిరుద్యోగి ఆవేదన అనేది చాలా ఘోరంగా ఉందన్నమాట. అది కవిత అంటే అది రాసిన కవిత చాలా బాగుంటుంది. అంటే లేదంటే ఎగిసి పడుతుంది గుండెల నిండా, నేటి తరం గుండెల్లో నిత్యం రగులుతుంది. ఇది నాకు స్పెడ్స్ లేదు సరిగ్గా అనుకోవడం. ఇంకోటి ఏదైనా ఉంటే మీ దగ్గర ఉంటాయండి అంటే అది చాలా బాగుంటుంది కవిత. గుండెల్లో నిత్యం మండుతున్న విద్య, కదిలే కాలం వేణుశ్రీ, కదిలించే ప్రయాణం నా కవిత్వం. అది దానికంటే ముందు చాలా బాగుంటుంది. అసలు చాలా బాగా రాశాను నేను. అంటే ఒక నిరుద్యోగి పడే ఆవేదన ఎట్లుంటుంది అనేది సోయి లేదనేది ఉంది. చాలా కఠినంగా రాశాను నేనైతే. అందులోనూ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న లోటుపాట్లు అవి కూడా చెప్పుకుంటూ ఎలా సమర్థించుకోవాలనేది కూడా రాశాను. నమస్తే. జై తెలంగాణ. మరి ఖమ్మం జిల్లాలోని మదిన నియోజకవర్గంలో న్యూ లక్ష్మీపురం గ్రామంలోని నివాసి జి వేణుకుమార్ గారు నిరుద్యోగ విద్యార్థి. మరి గ్రూప్కు ప్రిపేర్ అవుతూ మరి నోటిఫికేషన్ రాలేదని చెప్పి ప్రభుత్వము 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చిన రాష్ట్రంలో. మరి ఇప్పటికీ నోటిఫికేషన్ లేదని ఒక బాధతో మరి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతుని వర్షం పడ్డట్టుగా పట్టించుకోకుండా 3 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. జాబ్ క్యాలెండర్ నుంచి మోసం చేసింది. ఇప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి వేణుకుమార్ గారు ఏమంటున్నారంటే, నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేసింది నా నిరుద్యోగులను కాబట్టి మరి నేను ఇప్పుడు మాకు న్యాయం జరుగుతూ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మా నాయనమ్మని సైతం నడుచుకుంటా పోలేని పరిస్థితులు మా నాయనమ్మని సైతం తీసుకుపోయి మాకు న్యాయం జరుగుతా అనుకుంటే వాళ్ళు కూడా మోసం చేసి పట్టించుకోకుండా ఈరోజు ఇవన్నీ చూస్తుంటే మాకు ఎంతో బాధతోని ఈ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి 3 మంత్రులు కూడా పట్టించుకోకుండా మరి ఏం ప్రభుత్వం నడుపుతున్నది, మరి దారుణంగా ఉందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నారు. మీరు ప్రభుత్వం నడుపుతున్నా బ్రోతల హౌస్ నడుపుతున్న రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా ఆలోచించుకున్న నిరుద్యోగులు ఒకవైపు చనిపోతుంటే మరి నువ్వు కనీసం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఏంటంటే నోటిఫికేషన్ ఆడుతుంటే నోటిఫికేషన్ లేచేదే లేదు. ఏం చేస్తారో చేసుకోండి, ఎంట్రీని తాగినాగానే అని చెప్పి అంటున్నావు. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవచ్చా? నిరుద్యోగులను చనిపోమని చెప్పి హక్కుని ఓడిచ్చిరు. ఈ శాతనైతే ఉద్యోగ అవకాశాలు కలిపి లేకపోతే నోరు మూసుకొని నువ్వు గద్దె దిగి ప్రభుత్వానికి వెళ్ళి నువ్వు వెంబడే రాజీనామా చేయి. కానీ నువ్వు నిరుద్యోగాలను చనిపోమని చెప్పడానికి ఎవరు? కాబట్టి ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా గమనిస్తూ బిడ్డ, ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని నిన్ను పండకేసి కొడతారు, 4 కేసు తొక్కుతారు, భూపాతాలలోకి తొక్కుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈ తెలంగాణ రక్షణ సేన యువకులందరం కూడా మేము అండగా ఉంటాము. రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నువ్వు నోటిఫికేషన్ వేస్తా అన్నావు, ఖచ్చితంగా వేసే వారికి ఇప్పుడు 3 సంవత్సరాలు ఎన్నో ధర్నాలు చేసినాం, మేము ఎన్నో ప్రొటెస్టులు చేసినాము రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా మీద కూడా చేస్తూనే ఉంటాం మేము. నువ్వు నోటిఫికేషన్ ఇస్తానయ్యి లేకపోతే రాజీనామా చేసి నువ్వు నీ ప్రభుత్వం దిగిపోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్.